స్వర్ణ వెతుకుతున్నావు? అమ్మ పెట్టెలిన తాంబూలం. దేనికి? అక్కకు అది ఇచ్చొస్తే కాని గడప దాటను, ఒడిబియ్యం పాయసం తినను అని కండిషన్ పెట్టిందిగా. అందుకని అది మళ్ళీ మీ అమ్మకి ఇచ్చేసి వస్తావా? అదే మరి. అలా ఆలోచించే నన్నేదో ఒకటి అనిపిస్తారు. స్వర్ణ, ఎందుకది? ఎందుకు ఈ పంచాయితీ? అక్కడే ఇచ్చొద్దాం అనుకుంటున్నా. ఏమిటి, నిజంగా ఇచ్చి రావడానికా వెళ్ళేది, లేకపోతే దాన్ని వెక్కిరించి రావడానికా? తను ఇచ్చొస్తానంటుంది కదా, అలా అంటావేంటి మంగా? అది నిన్న ఇవ్వను, కుదరదు, కాదు అని అంత ఖచ్చితంగా చెప్పింది కదండి, అందుకని అలా అంటున్నా. రాత్రంతా ఆలోచించా, ఇచ్చి రావటం మంచిదనిపించింది. తను ఇచ్చొస్తానంటుంది కదా. ఇదిగో స్వర్ణ. వెళ్ళొస్తానత్తయ్య. ఇది తల్లికి కోపం వచ్చిందని భయపడిందా, లేకపోతే వాడు కోపడిచ్చిరమ్మన్నాడా? తన భయమో వాడి కోపమో లేక మనసే మార్చుకుందో. ఇచ్చొస్తానని వెళ్ళింది కదా, సంతోషించక అలానా ఇలానా అని అనుమానాలేమిటే నీకు? అదంత తేలిగ్గా మారే రకం కాదు కనుక. నిజంగా అమ్మ మాటలకి మనం చెప్పిన మంచికి మారిందా? ఈ వంక పెట్టుకుని వెళ్ళి మళ్ళీ దాన్ని అవమానించి వస్తుందా అని. లేనిపోనివన్నీ ఆలోచించకు మంగా. నీ ఇంటికి రాను అని తల్లి తనతోనే అంటే ఎవరికైనా బాధగా ఉండదా? అందుకే వెళ్ళుంటుంది. అలా అయితే మంచిదే. సరే, అది వచ్చాక తెలుస్తుందిగా ఇచ్చొచ్చిందో గిచ్చొచ్చిందో. అత్తయ్య గారు, నేను టిఫిన్ రెడీ చేస్తాను. అలాగే. ఏంటి స్వర్ణ, నేను ఆ తాంబూలం తీసుకుని బయలుదేరిపోతున్నాను. మీరు రండి. నా మాట విని బయలుదేరుతున్నందుకు చాలా థ్యాంక్స్. బయలుదేరటం కాదు, అక్కడ జరగాల్సింది జరక్కపోయిందో నీ బుర్ర రామకీర్తన పాడుతుంది. మంచి మంగళహారతి పాట నేర్చుకోవే. మీ అక్క చెల్లెలకి ఇదే ఆఖరి కలయిక. హారతి పాడి బంధం వదిలించుకుందు గాని. అందరం కలిసే పాడదాంలే కాని నువ్వు నేర్చుకొనిరా. నాకు ఇంగ్లీష్ మంగళహారతులే వచ్చే. భాష ఏదైతేనే భావం ముఖ్యం. సరే, త్వరగా రండి. సరే. సీత, ఈ 4 రోజులు మనం ఇక్కడ ఉండడానికి అవకాశం ఇచ్చిన పూజారి గారికి థ్యాంక్స్ చెప్పేసి వెళ్దాం. అలాగే రాకు. పద. పూజారి గారు లేరే. ఏ నీళ్లకో పూలకో వెళ్ళుంటారు. గుడి వదిలి ఎక్కడికి వెళ్తారు? అటు పద, చూద్దాం. అదిగో వచ్చేస్తున్నారు పూజారి గారు. అయ్యో, పూజారి గారు, పూజారి గారు, పూజారి గారు, జాగ్రత్త. అయ్యో, ఏమైందండి? శివ, పరమశివ, పరాత్పరా. అవును నాయనా. కాలు ఇలా జాడించండి పూజారి గారు. కాసేపు అలా కూర్చోండి. దెబ్బ బాగా తగిలినట్టుంది కదా పూజారి గారు. పూజారి గారు, హాస్పిటల్కి వెళ్దామా? అంత దెబ్బేం తగలలేదు నాయన, కాస్త బెణికినట్టుగా ఉంది. పైగా ఇప్పుడు స్వామివారికి అభిషేకం చెయ్యాలి, నైవేద్యం పెట్టాలి. నిలబడినిచ్చట్లేదు కాలు. ఈ కాలు బాగా నొప్పిగా ఉంది. నైవేద్యాలు తయారు చేశారు పూజారి గారు? లేదమ్మా. మేం సాయం చేయొచ్చా?
మడి కులం ఆచారం అంటారు కదా. భక్తి శ్రద్ధ ఉంటే చాలమ్మా. శుచి శుభ్రం ముఖ్యం. కులాలదేముందమ్మా, అన్నీ మనం పెట్టుకున్నవే. ఆదిశంకర్ల వారే హరిజనోద్ధరణ కోసం దేవాలయాల ప్రవేశం చేయించారు. అన్నమయ్య అదే చేశాడు. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అన్నాడు. ఈ కాలాల్లో చాదస్తాలేంటమ్మా? అయితే మీరలా గుళ్ళో నిలబడితే చాలు, అన్నీ నేను మీకు అందిస్తాను. నీ వల్ల అవుతుందా సీతమ్మ తల్లి? సీతమ్మ తల్లి అంటున్నారు కదా, కాందేముంటుంది. చేయగలవు గాని ఒక సనాతన సాంప్రదాయం పాటించాలమ్మా. ఏంటి పంతులు గారు అవి? అమ్మా, గుళ్ళో నైవేద్యం అయ్యే వరకు నువ్వు మౌనవ్రతం పాటించాలమ్మా. అలా మౌనవ్రతంలోనే నైవేద్యాలు తయారు చేయాలి. అలాగే పూజారి గారు. లేవండి, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. శివ శివ. పదండి, మెల్లగా మెల్లగా. అక్క, ఏంటి వంటలక్క వేషం? అమ్మవార్ల దగ్గర వంటలు నేర్చుకొని క్యాటరింగ్ స్టార్ట్ చేయాలనుకున్నావా? మంచి ఐడియానే. తిండికి తిండి మిగులుతుంది, క్యాష్కి క్యాష్ వస్తుంది. ఏంటి అలా వెళ్తున్నావు? నేను మన తల్లిగారు శ్రీమతి రామచంద్రం సావిత్రి గారు కండిషన్స్ పెడితే నువ్వుల తాంబూలం ఇద్దామని వచ్చాను. ఏంటి, నీకోసం తాంబూలం తెచ్చావంటే మాట్లాడకుండా గుర్రుగా చూసొచ్చేస్తున్నావు.
దేనికా గుర్రు? ఎత్తు చిత్తైందనా? పథకం సాగలేదనా? నేనేం క్షమాపణలకు రాలేదు. ఆ ముసలమ్మ మన సావిత్రమ్మ కలిసి ఏదో ప్లాన్ వేశారు. అందుకే అమ్మగారు మా ఇంటికి వచ్చి దానికి నీ చేతులతో తాంబూలం ఇచ్చి వస్తేనే నేను ఈ గడప దాటొచ్చి నువ్వు వండే ఒడిబియ్యం పాయసం తినేది. నేను మాత్రం మాట తప్పను, ఈ గడప దాటి రాను. గడప దాటదట, ఒడిబియ్యం పాయసం తినదట. తమరి మీద ప్రేమ నాతో నాకిష్టం లేని పనులు చేసేలా చేస్తుంది. తాంబూలం తీసుకొని ఆ మహాతల్లికి ఫోన్ చేసి చెప్పు. లేకపోతే ఆవిడ గారు పాయసం తినరు, అరిష్టం ముదనష్టం అంటూ చాదస్తాల వాళ్ళు. ఏలు గుంజినా కాలు గుంజినా నన్ను పిండి పాకం పడతారు. అక్కడ పెట్టి వెళ్ళు. తాంబూలం తీసుకో అంటే అక్కడ పెట్టెళ్ళంటావే? అంటరాందాన్నని చెప్పటమా, దెప్పటమా? సాంప్రదాయం చెప్పేవాళ్ళు సాంప్రదాయం పాటించకపోయినా పర్వాలేదేమో స్వర్ణ. గుడి మడి భక్తురాలి గెటప్లో ఉందేమో, లేకపోతే నువ్వులు చేత్తో తీసుకుంటే దరిద్రమనేమో. ఇది సంక్రాంతి తాంబూలం, తీసుకుంటే తప్పులేదు. అరోరా, అక్కకు తెలియదరా నువ్వు చెప్పేది? స్వర్ణని అవమానించాలనే అక్కడ పెట్టమంది. అవమానించడమా? నువ్వంటే నాకు అసహ్యం. ఎవడికి కావాలి తాంబూలం అనా? అవును, అసహ్యమే. అవమానించాలని మీరేంటి మధ్యలో? ముత్యాల ముగ్గులో భజంత్రిలా చెడగొట్టింది చాలేదా? దరిద్రమా అంటున్నావు? ఈవిడ ఆల్రెడీ దరిద్రం అందిగా. ఇంకా దరిద్రమే ఉంటుంది. కావాలని ఇక్కడికి వచ్చి పంచాయతీ పెట్టుకుంటున్నారు. మీ అమ్మ నీ ఇంటికి రాకపోతే వెళ్ళి కాలు పట్టుకొని తెచ్చుకో. అంతేగాని తాంబూలం తెచ్చా తీసుకో అని బలవంతం చేస్తావేంటి? అరిష్టమన్నా ముదరష్టమన్నా పడు. నువ్వు మమ్మల్ని అంటుంటే పడ్డం లేదా? అలాగే పడు, తెలుస్తుంది. వెళ్ళ. అయ్యో, తాంబూలం నేలపాలైపోయిందే. ఏంటి నీ దౌర్జన్యం? ఆడమ్మగా తేడా తెలీదా? ఏం మనిషివి నువ్వు? ఆడళ్లతో ఇలాగేనా బిహేవ్ చేసేది? అయినా ఇదేమైనా మీ అబ్బ సొత్తా మీ అమ్మ సొమ్మా? పో అంటున్నావేంటి? ఏంటి ఏం కూస్తున్నావు? ఆడ మగనా? తాగి క్లబ్బుల్లో మగవాళ్ళని మార్చి మార్చి డాన్సులు చేసి నువ్వు మా ఆయన్ని ఆడ మగ తేడా తెలీదు అంటున్నావా? పోవే, ముందుకి నుంచి పో అవతలికి. ఇది మా అక్క చెల్లెళ్ళ విషయం, మేం చూసుకుంటాం. ప్రతి చోట దాని వెంట మీరేంటే? ఆ భాగీరథి మా చెల్లెల్ని పూర్తిగా చెడగొట్టి మా కాపురాల్లో చిచ్చు పెట్టమని మిమ్మల్ని అపాయింట్ చేసింది కదూ? భాగీరథ ఆమెవరు? మీ చీఫ్ గెస్ట్. ఏం తెలియనట్టు ఎందుకే అంత బిల్డప్ ఇస్తున్నావు? స్వర్ణ, చూడవే ఎలా నీ నుంచి మమ్మల్ని దూరం చేయడానికి నిందలేస్తుందో. ఏదేదో కల్పించి మాట్లాడుతుంది. నాకు తెలుసు తన అతి తెలివి. చెడి గుళ్ళో ఉంటున్నా పొగరేమీ తగ్గలేదు, ప్రయత్నాలేమీ మానలేదు. తాంబూలం తీసుకొచ్చేసరికి
తగ్గొచ్చాననుకుంటుంది. చెప్తా. పూజారి గారు, ఏంటండి ఇది? గుళ్ళో ఇలాంటి వాళ్ళకి ఎలా చోటిచ్చారు? మీకు దేవస్థానం వాళ్ళు ఉండటానికి ఇల్లిస్తే అది మీరు వీళ్ళకి అద్దెకిస్తారా? నేను ఈ విషయం చైర్మన్ కి చెప్పనా? అయినా ఇలాంటి మర్యాద తక్కువ వాళ్ళని, పద్ధతి తెలియని వాళ్ళని ఎలా ఉండనిస్తున్నారు? తాంబూలం పళ్ళం నేలపాలు చేశారు. ఇది భక్తుల్ని అవమానించటం కాదా? ప్రసాదాలతో కడుపు నింపుకోవచ్చని వాళ్ళు గతి లేక చేరితే ఉండనిచ్చి మాలాంటి వాళ్ళ మర్యాద తగ్గిస్తారా? పూజారి గారు, వాళ్ళని అవతలికి పంపుతారా? నన్ను మీ మీద కంప్లైంట్ చేయమంటారా? నోరు ముయ్యవే పాపిస్తుదానా. పొగరు మాకు కాదు, నీకే పట్టి ఇలా కన్ను మిన్ను కాన్ రాకుండా తన్నుకుంటున్నావు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా పంతులు గారిని బెదిరిస్తున్నావేంటే? పంతులు గారికి పొమ్మనాల్సిన అవసరం, నువ్వు పంపించమని బెదిరించాల్సిన అవసరమేం లేదు. మేము ఆల్రెడీ ఈ ఊరు నుంచి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాం. చెప్పి వెళదాం అనుకుంటుండగా పంతులు గారు కింద పడితే నైవేద్యాలు వండి అందించడానికి ఆగాల్సి వచ్చింది. మేముండడం భక్తులకి అవమానం కాదు, దేవుడికి ఆనందం. నేను చేసిన ప్రసాదం ఆరగించాడు. నీ రాకే ఆయనకి కోపం తెప్పించింది. నీలాంటి వాళ్ళ ప్రవేశమే నిషేధం. మంచి మర్యాద లేని మీ వల్లే భక్తులకి అవమానం కలుగుతుంది. పొండే అవతలికి. మేమే పోవాలనుకున్నామని మమ్మల్ని పొండి అంటావే? మంచి నిర్ణయమే తీసుకున్నారు. మీకు ఊరు మారితేనే మంచిది. ఎరిగిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు, ఏ వీధైనా అభ్యంతరం ఉండదు. శ్రమ లేకుండా కడుపు నింపుకోవచ్చు. స్వర్ణ, మాటలు మర్యాదగా రానివ్వు. హద్దు మీరితే మర్యాదగా ఉండదు. ఇది గుడి అని ఆగాల్సి వస్తుంది. వీధులు తిరగాల్సిన కర్మ మాకేంటే? రెక్కలోంచి పనిచేసే వాళ్ళమే కానీ రెక్కలు విరిచే వాళ్ళం కాదు. ఇందాక కూడా నువ్వు అలాగే అన్నావు, ప్రసాదాల కోసం గుడిలో చేరాము అని. నీ మాటకి తగిన సమాధానం చెప్పడానికి, నీ పొరలు తొలగించి నీకు మేమేంటో తెలియజేయడానికి, మా బతుకు మేం బతికి చూపించడానికి, కష్టాలకి భయపడే వాళ్ళం కాదు, ఎంత కష్టమైనా భరించి బ్రతకగలమని నీకు అర్థమయ్యేలా చేయడానికి నా నిర్ణయాన్ని మార్చుకుంటున్నాను. వెళ్ళను. అలా అని ఈ గుడిలో ఉండము. వైజాగ్లో బ్రతికే 20 లక్షల మందిలో మేం బ్రతకలేమా? అందుకే ఇక్కడే ఉండి మేమేంటో మేం బ్రతికి చూపిస్తాం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. సాధించాలి అనే తపన ఉంటే, పట్టుదల ఉంటే బ్రతుకు తెరువు దొరుకుతుంది. పదరకు. పూజారి గారు, మాకు ఆపద కాలంలో అంత చోటిచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. వెళ్ళొస్తాం. ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. వెళ్ళిరండమ్మా. పూజారి గారు, గుడికొచ్చే వాళ్ళందరూ భక్తులు అనుకోకండి. కొంతమంది కాపురాలు కూల్చే ఉగ్రవాద లక్షణాలున్న వాళ్ళు, విశ్వాసాలు లేని వాళ్ళు, కృతజ్ఞత తెలియని వాళ్ళు,